హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్వర్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సిగ్నేచర్ అకౌస్టిక్ మేడ్ ఇన్ ఇండియా ఇయర్ ఫోన్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. అయితే ఈ ఇయర్ ఫోన్స్లో స్పెషాలిటీ ఏంటి అని మీకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చే ఉంటుంది. టోటల్గా ఈ ఇయర్ ఫోన్స్ మనకు హ్యాండ్ మేడెడ్ ఇయర్ ఫోన్స్, అది కూడా మనకు వుడెన్ బిల్డ్ క్వాలిటీ అనమాట. అంటే టోటల్గా చెక్క బిల్డ్ క్వాలిటీతో మనకు ఈ ఇయర్ ఫోన్స్ అనేవి రావడం జరుగుతుంది. నార్మల్గా మనం ప్లాస్టిక్ ఇంకా అలాగే ఐరన్ బిల్డ్ క్వాలిటీ ఉన్న ఇయర్ ఫోన్స్ అయితే ఇంతవరకు యూజ్ చేసి ఉంటాం. వాటితో పోల్చితే ఇది మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈరోజు నేను మీకు ఈ వుడెన్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి దీని సౌండ్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇంకా అలాగే మనకు దీంతో పాటు ఏమేమి కంటెంట్ వస్తుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. సో వీలైనంత వరకు అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి. మన అన్బాక్సింగ్ వీడియోస్కి కాస్త సపోర్టింగ్గా ఉంటుంది. అయితే ఈ సిగ్నేచర్ అకౌస్టిక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 1250 రూపాయలకి అయితే అమెజాన్లో లభిస్తుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే నేను దీనిపైన ఉన్న కవర్ని అయితే రిమూవ్ చేస్తాను. కవర్ రిమూవ్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇది మనకు ఒక క్లాత్ బ్యాగ్లో అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా మనకు నేచర్కి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా వీళ్ళు న్యాచురల్గా దీన్ని ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చు, ఇక్కడ మనకు సిగ్నేచర్ అకౌస్టిక్ హియర్ ద కాల్ మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ ఎస్సీ అని కనిపిస్తుంది. సో టాప్లో మనం దీన్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంది. ఇది కూడా మనకు వుడెన్ బిల్డ్ క్వాలిటీ అనమాట. సో దీన్ని అయితే ఇక్కడ నుంచి ముందుగా ఓపెన్ చేస్తాను. ఈ బ్యాగ్ ఓపెన్ చేసినట్లయితే సో చూడొచ్చు, ఇందులో ముందుగా మనకు యూజర్ మాన్యువల్ ఇంకా అలాగే వారంటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇయర్ ఫోన్స్కి దగ్గర 1 year వరకు అయితే వారంటీ ఉంటుంది. సో మీరు వారంటీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత ఇందులో మనకు ఇంకొక చిన్న బ్యాగ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మనకు క్లాత్ బిల్డ్ క్వాలిటీ. సో ఎక్కడ కూడా మనకు బాక్సెస్ అనేవి కనిపించవు. సో ఇక్కడ వీళ్ళ బ్రాండింగ్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు ఒక ఎక్స్ట్రా రింగ్ అనేది కనిపిస్తుంది. దీని తర్వాత ఒక గిటార్ టైప్లో మనకు కేబుల్ మేనేజర్ అనేది ఉంటుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను తర్వాత మీకు చెప్తాను. సో దీని తర్వాత ఇక్కడ మనకు థ్యాంక్ యూ అని ఇక్కడ ఒక చిన్న కార్డ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా సరే డౌట్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళకు వాట్సాప్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఒక కార్డ్ అయితే ఇక్కడ లభిస్తుంది. సో దీని తర్వాత ఇక్కడ మనకు కవర్ ఉంటుంది. సో దీంట్లో మనకు కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అనేవి కనిపిస్తాయి. సో చూడొచ్చు, ఇందులో మనకు కంపైల్ ఫోమ్ ఇయర్ టిప్ కూడా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేస్తే మాత్రం నిజంగా మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడ కూడా మనకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఉండదు. సో ఆ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా మనకి ఇందులో అయితే లభిస్తాయి. సో ఇదొక మంచి విషయం అని చెప్పాలి. సో ఇక తర్వాత ఫైనల్గా మనకు కవర్లో ఇయర్ ఫోన్స్. సో చూడొచ్చు, వీటి హెడ్ వచ్చేసరికి టోటల్గా మనకు వుడెన్ బిల్డ్ క్వాలిటీ, బ్యాక్ సైడ్ మనకు ఎస్ఏ అని వీళ్ళ బ్రాండింగ్ కనిపిస్తుంది. సో ఇంతవరకు మనం ఏదైనా సరే ఇయర్ ఫోన్స్ యూజ్ చేసామంటే అది ప్లాస్టిక్ ఇంకా అలాగే ఐరన్ బిల్డ్ క్వాలిటీతోనే ఉంటుంది. కానీ ఇది మనకు టోటల్గా హ్యాండ్ మేడెడ్ వుడెన్ బిల్డ్ క్వాలిటీతో ఇక్కడ మనకు హెడ్ అనేది కనిపిస్తుంది. సిలికాన్ ఇయర్ టిప్స్ అనేది ఉంటుంది. తర్వాత నార్మల్గా మనకు ప్రతి ఇయర్ ఫోన్లో ఉండే విధంగా ఇక్కడ మనకు ఒక కన్సోల్ ఉంటుంది. కాల్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నాకు ఒక చిన్న కాన్ ఏమనిపించింది అంటే ఇక్కడే మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి ఇంకా అలాగే ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ సాంగ్కి చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక బటన్ ఉంటుంటే చాలా బాగుండేది. సో ఇదొక్కటే నాకు ఇక్కడ నచ్చలేదు. సో దీని తర్వాత దీని వైర్ యొక్క బిల్డ్ క్వాలిటీ మీరు చూడొచ్చు. సో చాలా ప్రీమియం లుక్లో గ్లాసీ ఫినిష్తో మనకి ఇక్కడ దీని వైర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇక తర్వాత మనకు గోల్డ్ ప్లేటెడ్ 3.5mm జాక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా దీని బిల్డ్ క్వాలిటీ పరంగా నిజంగా సూపర్బ్ అని చెప్పాలి ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో నేను చాలా ఇయర్ ఫోన్స్ అనేవి చూశాను. సో వాటిని అన్నిటితో పోల్చితే ఇది నాకు తెలిసినంత వరకు చాలా డిఫరెంట్గా అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను ఇయర్ ఫోన్స్ని మొబైల్కి కనెక్ట్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు కూడా వినిపిస్తాను.
సో విన్నారు కదా ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. సో దీని తర్వాత నేను కంటిన్యూస్గా 2 అవర్స్ అయితే సాంగ్స్ విన్నాను. నిజంగా సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇందులో మనకు 8mm డ్రైవర్స్ ఉండడం వల్ల ఇందులో మనకు బేస్ కానీ ఇంకా అలాగే ఓకల్స్ కానీ మిడ్స్ కానీ సో చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. సో ఒకవేళ మీరు బేస్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేయొచ్చు. తర్వాత ఇవి మన చెవిలో చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో చాలా తొందరగా ఊడి కింద పడే ఛాన్స్ అయితే ఉండదు. టోటల్గా వుడెన్ బిల్డ్ క్వాలిటీ కాబట్టి నార్మల్ ఇయర్ ఫోన్స్తో పోలిస్తే దీని వెయిట్ మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఇక తర్వాత ఇందులో నాకు మెయిన్గా నచ్చిన ఒక ఫీచర్ ఏంటి అంటే ఇందులో మనకు కంప్లై ఫోమ్ ఇయర్ టిప్స్ అనేవి ఎక్స్ట్రాగా ఇవ్వడం. సో ఈ ఇయర్ టిప్స్ని కనుక మీరు యూస్ చేస్తే మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో బయట నుంచి ఎటువంటి నాయిస్ అనేది మనకు వినిపించదు ఈ ఇయర్ టిప్స్ని యూస్ చేయడం వల్ల. ఇక ఈ గిటార్ టైప్లో ఉన్న కేబుల్ మేనేజర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇందులో మీరు ఇయర్ ఫోన్స్ని సెట్ చేసుకోవచ్చు. సో చూడొచ్చు ఇలా మీరు టోటల్గా సెట్ చేసుకొని మీ పాకెట్లో ఉంచుకొని ఎక్కడైనా సరే తీసుకువెళ్ళొచ్చు. లేకపోతే ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఒక రింగ్ అనేది ఇచ్చారు. ఇలా మీరు కీ చైన్ లాగా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న ఇయర్ ఫోన్స్ అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా నేను మీకు ఈ సిగ్నేచర్ అకోస్టిక్ వుడెన్ బిల్డ్ క్వాలిటీతో ఉన్న ఇయర్ ఫోన్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వీడియో కింద కనిపిస్తున్న ఎలాంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.